నేను ఎక్కువగా ప్రతి పంటలో కాయలు లేనప్పుడు లేత చిగురులను ఆశించి నష్టపరుస్తాను. నేను ఎక్కువగా పుప్పొడిని తింటాను. నేను ఆహారం కోసము కాయలను తెలిస్తే నష్టము లేదు కాని, కాయలను తొలిచి అందులో నా గుడ్డును పెట్టి తరువాత ఆ రంధ్రాన్ని జిగురు పదార్థంతో కప్పివేయడం వలన కాయలపైన బుడిపెలు ఏర్పడతాయి. నా లార్వాలు కాయలలో ఉండి తినడం వలన పంటకు నష్టం కలుగుతుంది. నా తాకిడి ఎక్కువైనప్పుడు కాయలు రాలిపోయి దూది నాణ్యత దెబ్బతింటుంది. నా ఉధృతి ఎక్కువైనప్పుడు మొక్కలలో ఎక్కువ ఆకులు తక్కువ కాయలు ఏర్పడతాయి. నేను గోధుమ రంగు నుండి బూడిద గోధుమ మిశ్రమ రంగుతో ఉండే పెంకు పురుగును. నా ఒంటిపైన వెంట్రుకలు ఉండడం వలన నేను బూజు పురుగుగా కనబడతాను. నేను దాదాపుగా 200 గుడ్లను ఒక్కొక్కటిగా పువ్వులను లేదా కాయలను తొలిచి పెడతాను. అందులో నుండి 3 నుంచి 5 రోజులలో నా లార్వాలు గ్రుడ్డు నుండి బయటకు వచ్చి ఆ పువ్వులను లేదా కాయలను తినడం వలన అవి పసుపచ్చగా మారి పడిపోతాయి. నా లార్వాలు 7 నుంచి 14 రోజులు ఆ కాయలలోనే ఉండి అందులోనే కోశస్థ దశలోకి వెళ్తాయి. నేను కోశస్థ దశలో 4 నుంచి 6 రోజులు ఉండి ఆ తరువాత పెంకు పురుగుగా బయటకు వస్తాను. నేను బయటకు వచ్చిన వెంటనే పువ్వులను కాయలను తింటూ 5 రోజులు గడిపి మళ్లీ గ్రుడ్లను పెట్టి నా జీవిత చక్రాన్ని ప్రారంభిస్తాను. నా జీవిత చక్రం 16 నుంచి 18 రోజులు ఉంటుంది. నన్ను అరికట్టడానికి మీరు కొన్ని పద్ధతులు పాటించాలి. ముందుగా విత్తుకోవాలి. దానితో మొక్క ముందుగా ఆశించేలోపు పక్వానికి వస్తుంది. మొక్కలకు సరైన పోషకాలను ఇవ్వాలి. దీనితో మొక్క బాగా పెరిగి త్వరగా పక్వానికి వస్తుంది. త్వరగా పక్వానికి వచ్చే రకాలను వేసుకుని పంట అవశేషాలను వెంటనే తగులబెట్టాలి. లింగాకర్షక ఎరులను వాడి కూడా నన్ను నివారించవచ్చు. రసాయన పురుగు మందులైనటువంటి మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా ఎండోసల్ఫాన్ 2 మిల్లీలీటర్లు లేదా క్వినాల్పాస్ 1 మిల్లీలీటర్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయవచ్చు.